అందుకే మన భారతీయ సాంప్రదాయాల్లో విడాకులు కూడా లేవు కదా. నేను ఒకసారి చూశాను, నాకు చిన్న ఇంట్రెస్ట్ అనిపించి చూశాను ఒకసారి. నేను అడిగాను ఒక పూజారిని, సీమంతానికి కొన్ని మంత్రాలు ఉన్నాయి, ఈవెన్ శోభనానికి కొన్ని మంత్రాలు ఉంటాయి, శోభనానికి మంత్రాలు ఉన్నాయి, సీమంతానికి మంత్రాలు ఉంటాయి, బిడ్డ పుట్టిన తర్వాత అన్నం ముట్టించడానికి మంత్రాలు ఉన్నాయి, అక్షరాభ్యాసానికి మంత్రాలు ఉన్నాయి, ఇక అన్నిటికీ మంత్రాలు ఉన్నాయి, పెళ్ళికి మంత్రాలు ఉన్నాయి, అన్నికి ఉన్నాయి. విడాకులకి మంత్రం లేదు మన దగ్గర. ఎందుకంటే విడాకులు లేవు. మన భారతీయ సాంప్రదాయాల్లో విడాకులు అనేది లేదండి. సో ఇదంతా మూలాధారం ఎఫెక్ట్ చెప్తున్నాను. ఇదంతా కూడా మూలాధారం చుట్టూ ఇన్ని యాంగిల్స్ ఉన్నాయి మూలాధారం చుట్టూ. అయితే ఇంకోటి కూడా ఉంటుంది. అంటే ఏంటంటే మీరు సరి అయినటువంటి ప్రేమతో ఉన్నప్పుడు మీరు ఉండొచ్చు. ఓకే, సో అక్కడ ఆ మూలాధారం స్ట్రెంత్ అయితే గర్భాశయానికి, అండాశయానికి, మెయిన్ గర్భాశయం నెక్స్ట్ వస్తుంది, స్వాదిష్టానానికి వస్తుంది. సో అండాశయానికి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. మీరు ప్రేమతో ఉండండి, ప్రేమ ధ్యానంతో ఉండండి, ప్రేమతో ఉండండి, సెట్ అయిపోతుంది. ఎనర్జీ సెంటర్ సెట్ అవ్వాలి. నువ్వు ఇక్కడ చేస్తే ఏం ప్రయోజనము? ఇప్పుడు నేను ఉన్నాను మొత్తం, ఇప్పుడు నేను బాగా బ్లాక్ అయిపోయాను, నేను తెల్లగా అవ్వాలనుకున్నాను, నేనేం చేయాలి? క్రీమ్ తీసుకొని నా ఫేస్కి రాసుకోవాలి. అద్దంలో నా ఫేస్కి రాసుకుంటే నేను తెల్లగా అవుతానా? చాలా కీలకమైన పాయింట్ అండి. నా ముందు అద్దం ఉంది, నేను కనబడుతున్నాను, నేను అద్దంలో కనబడుతున్నా, నేను తెల్లగా అవ్వాలనుకున్నా, అద్దానికి నేను ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తూ కూర్చున్నా రోజు, నేను తెల్లగా అవుతానా? అద్దం తెల్లగా అవుతుంది. అవుతుంది ఆ అద్దం అది తెల్లగా అవ్వదు, తుడిస్తే వెళ్ళిపోతుంది. అది కూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది ఎనర్జీ బాడీకి. ఎందుకంటే అదే మన బాడీ, దట్ ఈజ్ అవర్ బాడీ, అవర్ కాన్షియస్ అండ్ ఎనర్జీ కాంబినేషన్, అవర్ ఎనర్జీ బాడీ. అది మన ఎనర్జీ బాడీ. అక్కడ ఇవ్వాలి నువ్వు ట్రీట్మెంట్, ఇక్కడ ఇవ్వాలి నువ్వు ట్రీట్మెంట్. అందుకే మన శరీరంలో అత్యంత పవిత్రమైనటువంటి భాగం ఏదైనా ఉంది అంటే మన వెన్నుముక. షట్ చక్రాలు దాంట్లో ఉన్నాయి, సుషుమ్న దాంట్లో ఉంది, వెన్నుముక అత్యంత కీలకమైంది. అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వు నువ్వు, ఎనర్జీ బాడీకి ట్రీట్మెంట్ ఇవ్వు. అద్దానికి ఫిజికల్ బాడీకి ట్రీట్మెంట్ ఇస్తే కొంచెం తగ్గొచ్చేమో, కానీ తర్వాత ఏమీ ఉండదు, నీకు యూస్ఫుల్ ఉండదు. సో ఆ ధారమూలము, ఆ మూలాధారానికి సంబంధించినటువంటి ప్రేమపూర్వకమైన సంబంధాల్లో మనం ఉండాలి. మనం ఎవరితో రిలేషన్షిప్లో ఉన్నా కూడా ప్రేమ అన్కండిషనల్ లవ్తో గనక మీరుంటే, అవతలి వారు ఏమి ఇచ్చినా ఇవ్వకున్నా మీరు మాత్రం ప్రేమని ఇస్తూ ఉంటే, ఎప్పుడు ప్రేమతో ఉంటూ ఉంటే మీ మూలాధారం సెటరేట్ అవుతుందండి. మూలాధారం సెటరేట్ అవ్వడానికి పర్ఫెక్ట్ లవ్, అన్కండిషనల్ లవ్. అన్కండిషనల్ లవ్ అంటే అవతలి వారు మనకి ఏదో ఇస్తానంటేనే మనం ఏదో ఇద్దామని చూస్తాం వాళ్ళకి. అవతలి వారు నీకు ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా వారు అసలు నువ్వు ప్రేమనిస్తూ ఉండు. ఇప్పుడు ఎవరిలో అయినా ఉండేది ఆత్మే కదా. మనం వాళ్ళకి ప్రేమను ఇస్తూ ఉంటే వారి ఆత్మ కూడా స్పందిస్తుంది ఏదో ఒక రోజు. అట్నుంచి కూడా ప్రేమ వచ్చేస్తుంది. ఒకవేళ ఏమైనా విభేదాలు ఉంటే సంసారంలో, ప్రేమ ఉండాలి. మీ భాష లవ్ అనే భాషతో ధారమూలాన్ని సెటరేట్ చేసుకుంటే మీ ప్రత్యుత్పత్తి అవయవాలకు సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బంది మీకు ఉండదు. దాంట్లోంచి రిలీజ్ అయ్యే ఆ టెస్టోస్టిరాన్ హార్మోన్ జెంట్స్కి రిలీజ్ అవుతుంది, ఇంకా లేడీస్కి పోస్టోస్టిరాన్ రిలీజ్ అయిపోతుంది. ఇవి పోస్టోస్టిరాన్ ఇవి సక్రమంగా రిలీజ్ అవుతాయి మాస్టర్స్. మన శరీరంగా నడిచేది మీరు ఈ గుండె మీద ఊపిరితిత్తులు అనుకుంటారు, కానీ మన ఫిజికల్ బాడీ, నా ఉద్దేశం మన ఫిజికల్ బాడీని రన్ చేసేది మీ గ్లాండ్స్, మీ హార్మోన్స్. మనిషి శరీరాన్ని రన్ చేసేది హార్మోన్స్ డైరెక్ట్గా రక్తంలో కలుస్తాయి. ఆ హార్మోన్స్ని రన్ చేసేది నీ ఎనర్జీ సెంటర్. ఫిజికల్ బాడీ రన్ చేసేది నీ హార్మోన్స్ రన్ చేసేది నీ ఎనర్జీ సెంటర్స్. సో కాబట్టి ఈ ఎనర్జీ సెంటర్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఎందుకు కుండలిని పైకి ఎందుకు రావట్లేదు అంటే, అది అమ్మ వస్తుంది కానీ నువ్వు అక్కడ క్లోజ్ చేసి ఉన్నావు, సో క్లోజింగ్లో ఉంది, లేదా ఏదో అడ్డుంది కాబట్టి. అలా మొదటి 3 మానవత్వానికి సంబంధించి అతిగా ఇవి ఉండకూడదు అని చెప్తాయి. మిగతా 3 ఏమో దైవత్వానికి సంబంధించినవి. అనాహతము కానీ, విశుద్ధము కానీ, ఆజ్ఞ కానీ దైవత్వానికి సంబంధించింది.
సహస్రార ఆ పరమాత్మ తత్వానికి సంబంధించింది మనకి. సో అలా ధారమూలం క్లియర్ అయిన తర్వాత స్వాదిష్టానము కనుక వీక్గా ఉంటే మీకు గర్భాశయానికి సంబంధించింది ప్లస్ షుగర్ డిసీజ్కి సంబంధించింది. షుగర్ వ్యాధి మనకి దేనివల్ల వస్తుంది? చాలామంది షుగర్ ఒక వ్యాధి అనుకుంటారు చాలామంది, కానీ షుగర్ అనేది ఒక వ్యాధి కాదు. అది షుగర్ అనేది ఒక వ్యాధి కాదు, అదొక లక్షణం అంతే. మన లక్షణాన్ని మనం వ్యాధి అనుకుంటూ ఉంటాం. ఒక డయాబెటిక్కి సంబంధించి ప్లస్ నీ గర్భాశయం మొత్తానికి సంబంధించి పూర్తిగా స్వాదిష్టాన చక్రం యొక్క హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. ఈ స్వాదిష్టాన ఎనర్జీ సెంటరు ఇది ఎలాంటి వాళ్ళు ఆ స్థితిలో ఉంటారు అంటే, ఎదుటి వారిని ఎప్పుడు తప్పుపట్టేవారు, జడ్జిమెంట్స్ ఇచ్చేవారు, తమని తాము తప్పుపట్టుకునేవారు. ప్రతి దానికి నేను వేస్ట్ ఫెల్లో, నా వల్ల కావట్లేదు, నాకు బ్రెయిన్ లేదు, నేను చేయలేకపోతున్నాను, ప్రతిదానికి తమని తాము తప్పుపట్టేవాళ్ళు, ప్రతిదానికి అవతలి వాళ్ళని తప్పుపట్టేవాళ్ళు. విక్టిమైజేషన్, ఎవరిలో అయితే విక్టిమైజేషన్ ఉంటుందో, విక్టిమైజేషన్ అంటే ఒక సంఘటన సంభవిస్తుంది, ఎస్ మనమే సృష్టికర్తలం, కానీ దాన్ని మనం సాల్వ్ చేసుకోవాల్సింది పోయి అయ్యో ఇలా జరిగింది, నా లైఫ్ అయింది, ఇలా అయిపోయింది, నా లైఫ్ అయింది, ఇట్లా అయిపోయింది అని చెప్పి మన మీద మనం విపరీతమైన తప్పులని కురిపించుకుంటూ ఉంటాం కదా, అది విక్టిమైజేషన్. ఆ విక్టిమైజేషన్ కనుక ఎక్కువ అయితే స్వాదిష్టానాన్ని మీరు క్రాస్ చేయలేరు. అంటే విక్టిమైజేషన్ ఎస్ మన వల్లే సంభవించింది, అది ఒప్పుకోవాలి మనం, కానీ దాన్నే ప్లస్ వాడి వల్లే జరిగింది, నా జీవితం నాశనం కావడానికి వాడు కారణము, వాడు చేశాడు, వాడు వ్యాపారంలో లాస్ చేశాడు, వాడు నన్ను కొట్టాడు, అవతలి వాడి మీద నెట్టివేయడం, ఇది కాదు. ఇలా ఉంటే మాత్రము మీ కిడ్నీ కూడా దీనికి సంబంధించిందే ఉంటుంది. స్వాదిష్టానానికి మీ కిడ్నీ, గర్భాశయం మొత్తం దీనికి సంబంధించిందే ఉంటుంది. తనని తాను తప్పు పట్టుకునేటువంటి వ్యక్తిలో స్వాదిష్టానం అనేది క్లోజ్ ఎక్కువగా దాని లక్షణం అది ఎక్కువగా ఉండకూడదు. మరి దీన్ని ఎలా తొలగించుకోవాలి? స్వాదిష్టానాన్ని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి? నువ్వు ప్రేమతో ఉన్నావు, చాలా హ్యాపీగా ఉన్నావు, ఓకే, ప్రేమతత్వం వచ్చింది, నీ మూలాధార పోర్టల్ ఓపెన్ అయిపోయింది, ఎనర్జీ మూలాధారం దాకా వచ్చింది, ఇంకా పైకి వస్తే ఏమైంది? స్వాదిష్టానం దగ్గర అది ఆగిపోయింది, ఒక డోర్ అడ్డుపడ్డది. ఏంటి ఆ డోరు? విక్టిమైజేషన్. మాటిమాటికి విక్టిమైజేషన్. మనల్ని మనం ఎప్పుడూ తప్పు పట్టుకోవద్దు. అలా అని మనం తప్పు చేస్తే సమర్థించుకోవడం కాదు, మనల్ని మనం ఎప్పుడు కూడా విశ్లేషించుకోవాలి. తప్పు పట్టుకోవద్దు. మనం దైవాలమండి, మన వల్ల తప్పు జరగదు, గుర్తుపెట్టుకోండి, దైవాల వల్ల తప్పు జరగదు, కానీ జరిగింది అంటే దాన్ని మనం విశ్లేషించుకోవాలి. ఇక్కడ స్వాదిష్టానాన్ని స్ట్రెంథెన్ చేసుకోవాలి అంటే మీకు ఉండాల్సింది ఏంటి తెలుసా? పత్రి సార్ చెప్పిన మాట, సేత్ మహాశయుడు చెప్పిన మాట ఏంటండి? ఫేమస్ సెంటెన్స్, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ రియాలిటీ. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తావు కదా, పత్రి సార్ ఎప్పుడు చెప్తుంటారు. సో ఒక సంఘటన జరిగినప్పుడు మనం ఫస్ట్ ఇది అనుకోవాలి, ఇలా జరిగింది అంటే నేను సృష్టించుకున్నాను, దీన్ని నేనే సృష్టించుకున్నాను అనుకొని ఒక అడుగు వెనక్కి వేసి ఆలోచించుకోవాలి. ఎస్, నేను దీన్ని ఎందుకు సృష్టించుకొని ఉంటాను, ఏ అనుభూతి చెందడానికి సృష్టించుకొని ఉంటాను, ఏ లెసన్ నేర్చుకోవడానికి సృష్టించుకొని ఉంటాను అని నేను విశ్లేషించుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను నువ్వు తప్పు పట్టుకోకూడదు. మీ వల్ల ఘోరమైన పని జరిగినా సరే మీరు తప్పే, కానీ మిమ్మల్ని తప్పు పట్టుకోవద్దు. యు ఆర్ ఏ గాడ్ ఎలా తప్పు చేస్తారండి? ఛాన్స్ ఉందా? దర్ ఇస్ నో ఛాన్స్. నువ్వు పరమాత్మ అయినప్పుడు నీ ద్వారా తప్పు ఎలా జరుగుతుంది అంటే సమ్ లింక్ ఉంది, ఎక్కడో ఏదో లింక్ ఉంది. వెనక్కి వెళ్ళు, ఒక్క అడుగు వెనక్కి వెళ్ళు, ధ్యానంలో కూర్చోండి, విశ్లేషించుకోండి. ఇది ఏ గుణపాఠం నాకు నేర్పించడానికి ఈ సంఘటన నా జీవితంలోకి ప్రవేశించింది అని చెప్పి విశ్లేషించుకోండి, దాన్ని క్లియర్ చేసుకోండి, ఎలా క్లియర్ చేసుకోవాలో. కానీ మిమ్మల్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో తప్పు పట్టుకోకూడదు. ఆత్మహత్య ఎక్కువగా చేసుకునే వాళ్ళు ఈ స్వాదిష్టానంలో ఉంటూ ఉంటారు. ఎక్కువగా సూసైడ్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. ఏంటంటే అయ్యో నేను ఎగ్జామ్ పాస్ కాలేదు, బాధపడతా. మన మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి
ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అండి. నాకు ఎంత అసలు నిజంగా నాకు బాధే అనిపించింది. నాకు యూత్ ఏమైపోతున్నా, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అబ్బాయి ఫస్ట్ సెమిస్టర్లో ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకున్నాడు. అరే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నువ్వు ఫెయిల్ అయితే లాస్ట్ ఇయర్ దాకా రాసుకోవచ్చు. అంటే లేక వీళ్ళందరూ ఏంటంటే సూసైడ్ టెండెన్సీ. బిజినెస్లో లాస్ వచ్చింది, కుటుంబం ఏమైద్దో కూడా ఆలోచించరు, సూసైడ్ చేసుకుంటారు. ఈ మధ్య కుటుంబాన్ని కూడా సూసైడ్ చేయిస్తున్నారు. జీవితంలో ఓడిపోయారు, సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. నిన్న ఒక బుక్లో చదివాను, ఒక తండ్రి తన కొడుకు చెప్తుంటారు, అరే ఓటమి అనేది బాక్సింగ్ రింగ్ లాంటిది. నిన్ను కొట్టాడు, నువ్వు కింద పడ్డావు, నువ్వు కింద పడ్డంత మాత్రం రిఫరీ నిన్ను అవుట్ ఇవ్వడుగా. 1 2 3 4 5 6 7 8 9 10 దాకా లెక్క పెడతాడు. నువ్వు 10కి లేవకపోతే అప్పుడు నువ్వు ఓడిపోయినట్టుగా అంటాడు. మరి నువ్వు ఇక్కడ 10 లెక్క పెట్టలేదు, నువ్వెందుకు నీ జీవితాన్ని చాలించుకోవాలనుకుంటున్నావు? నువ్వు ఒక తండ్రి ఒక కొడుక్కి చెప్తాడండి. అప్పుడప్పుడు మనం ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా మీరు చూడాలి. ఒక సినిమా చూశాను నేను, అది ఫెయిల్యూర్ స్టోరీకి సంబంధించిన సినిమానే. చిరంజీవి యొక్క మేనల్లుడు బహుశా ఒక వెహికల్ యాక్సిడెంట్ అయితే వెంటనే అర్థమయ్యేలాగా ఆయన కనిపెడతాడు దాన్ని. ఆ సినిమాలో బహుశా ఆ సినిమా పేరు ఇంకా చిత్రలహర చిత్రలహరి సినిమా. మొత్తం ఫెయిల్యూరే హీరో ఆ సినిమాలో. ఏ పని చేసినా ఫెయిల్యూర్, లాస్ట్ 5 నిమిషాలకే ఆయన సక్సెస్ అయిపోతాడు. జనరల్గా హీరోలు అంటే ఏంది, ఇంటర్వెల్ కల్లా మంచిగా ఆయన కోలుకుంటాడు, ఇంటర్వెల్ నుంచి హీరో అయిపోతాడు. కానీ ఆ సినిమాలో చివరి వరకు 5 నిమిషాల సినిమా అయిపోయిద్దనంగా అప్పుడు తను హిట్ అవుతాడు. చూడండి, స్వాధిష్టానం యొక్క లోపం అండి అది. చివరి వరకు ఆగగలగాలి. ఇంకో సినిమా చూశాను నేను, ఆకాశమే నీ హద్దురా అనే సినిమా. మీకు సూర్య హీరో, నేను చెప్పాను కూడా ఈ మూవీ గురించి. లాస్ట్ 1 నిమిషంలో సినిమా అయిపోయింది అన్నప్పుడు హీరో అవుతాడు. అంతవరకు ఓటమి. లాస్ట్ రీల్లో లాస్ట్ సినిమా అయిపోయింది, హీరో అమ్మయ్యా ఫ్లైట్ ఎగిరింది అనుకుంటాడు, సినిమా అయిపోతుంది. చూడండి, అంటే ఓటమి మన సమయం తీసుకోవాలి. మీరు ఓటమి చెందినప్పుడు సమయం తీసుకోండి, ఆగండి. ఆ గెలుపు వచ్చినా కూడా కొద్దిసేపు ఆగాలి, ఓటమి వచ్చినా ఆగండి, వెనక్కి వెళ్ళండి, కూర్చోండి, ఆలోచించండి. ఎందుకు వచ్చింది, ఎక్కడొచ్చింది, నా ప్రయత్న లోపం ఉందా, ఏదైనా లోపం ఉందా, ఎలా సరిదిద్దుకోవాలి, ఏం చేస్తే సరిదిద్దుకోబడుతుంది అని ఆలోచించి చేసి మనం సరిదిద్దుకోగలగాలి. అదే నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అన్నదాన్ని గట్టిగా నమ్మితే స్వాధిష్టానం స్ట్రెంగ్తెన్ అయిపోతుంది, పోర్టల్ ఓపెన్డ్. ఇది నమ్మిన వాళ్ళకి స్వాధిష్టానం ఎప్పుడు బలంగా ఉంటుంది. ఒకవేళ మీరు అనుకుంటే తప్ప, కొద్దిమంది మహానుభావులు ఏంటంటే జీవితాన్ని చాలించాల్సి వచ్చినప్పుడు కొన్ని వాళ్ళు తెచ్చుకుంటారు. కొన్ని కిడ్నీకి సంబంధించినవి కానీ, టోటల్గా మీకు డయాబెటిక్కి సంబంధించినవి కానీ, అంటే మీ క్లోమము సంబంధించింది కానీ ఏమీ ఉండవు. ఆ హార్మోన్స్ అన్నీ పర్ఫెక్ట్గా రిలీజ్ అయిపోతాయి. కానీ ఆలోచన ఏంటి, ఐ ఆమ్ ద క్రియేటర్ ఆఫ్ మై డెస్టినీ. నా విధి నేను రాసుకున్నాను, నేను క్రియేట్ చేస్తేనే సంఘటన జరిగింది. ఐ ఆమ్ ద క్రియేటర్. ఫస్ట్ది లవర్ అనే స్టేట్లో ఉండాలి. 2కి ఐ ఆమ్ ద క్రియేటర్ అనేటువంటి స్థితిలో ఉండాలి. అప్పుడు స్వాధిష్టానం పర్ఫెక్ట్గా ఉంటుంది. 3వది మణిపూరక చక్రం అహంకారానికి సంబంధించిందండి. ద పవర్ అండ్ మ్యానిపులేషన్. మణిపూరక చక్రంలో ఉన్న వ్యక్తి అధికారం కావాలి అంటాడు. నేను చెబితే వాళ్ళు వినాలి అంటే ఓకే, నేను చెబితేనే వాళ్ళు వినాలి. నేను తప్ప ఎవరు చెప్పకూడదు. నేనే చెప్పాలి, నేనే వినిపించాలి, ప్రజలందరూ నా కంట్రోల్లో ఉండాలి. రాజకీయ నాయకులు ప్లస్ ఆధ్యాత్మిక గురువులు కూడా వస్తారు. ఎవరిని కామెంట్ చేయట్లేదు కానీ వచ్చారు. కానీ అసలు దాన్ని తీసివేశారండి మన పత్రిజీ గారు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక మీటింగ్లో ఆయన 15 నిమిషాలు మాట్లాడితే మీతో గంట మాట్లాడించేవారు. ఆయన వినాలి. ఆయన చెప్పిన ఫస్ట్ మాట చూడండి, ఆయన డైరెక్ట్ మన మణిపూరక చక్రాన్ని ఓపెన్ చేసే మాట చెప్పారు. వినాలి, అందరి అనుభవాలు వినాలి, అందరి అనుభూతులు వినాలి. ఆయన డైరెక్ట్ మణిపూరక చక్రమే ఆయన చెప్పింది. కానీ మీరు కొద్ది మందిని మీరు చూడండి,
నేను రాసినదే చదవాలి. ఆధ్యాత్మిక గురువులో చూడండి, వీళ్ళంతా నా వాళ్ళు, వీళ్ళంతా నా శిష్యులు, మై గ్యాంగ్, వీళ్ళు గ్యాంగ్, ఈయన గ్యాంగ్ లీడర్. ఆధ్యాత్మిక అహంకారం ఎప్పటికీ పనికిరాదు, ఎప్పటికీ పనికిరాదు. అసలు అది ఇంకా డేంజర్. రాజకీయ అహంకారమైనా ఉండొచ్చు. అంటే ఒక పాలకుడు సీఎం అయితే ఆయన ఏమంటాడు వెంటనే, నెక్స్ట్ టైం నేనే సీఎం అవుతాను, మళ్ళీ నేనే సీఎం కావాలంటాడు ఆయన. అది రాజకీయ అహంకారం ఉంటుంది. ఒక పదవిలో ఉన్నప్పుడు నేనే ఉండాలి అని చెప్పి ఉంటుంది. కానీ అది అందరిలో కూడా మళ్ళీ ఉండదండి. లాల్ బహదూర్ శాస్త్రి, గుల్జారీలాల్ గ్రంథ మన రాజకీయాల్లో ప్రధానమంత్రి పదవి వచ్చింది, తీసుకున్నారు, వెళ్ళిపోయారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన చనిపోయే నాటికి ఆయనకు అప్పులుంటే ఒకే ఒక్క సింగిల్ అంబాసిడర్ కారు ఉంటే అది అమ్మి వాళ్ళ కొడుకు అప్పు తీర్చాడు. గుల్జారీలాల్ నందా దేశానికి 2 సార్లు ప్రధానమంత్రి ఆయన చేశాడు, సొంత ఇల్లు కూడా లేదు. రాజకీయ అహంకారంలో ఉంటారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఆధ్యాత్మిక అహంకారంలో ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళు అది స్టమక్కి సంబంధించి వర్తిస్తుంది టోటల్గా. ఇక మణిపూరకం మీ నాభి ప్రాంతంలో ఉంటుంది కాబట్టి మీరు అహం మంచిది, అహం బ్రహ్మాస్మి, అహం ఆధ్యాత్మికమైనది, అహంకారం బూడిదాస్మి అన్నట్టే, బూడిద చేస్తుంది అహంకారం మనిషిని. అహంకారం ఉండకూడదు, అహం ఉండాలి. దానికి స్టమక్, కడుపులో మీ జీర్ణాశయం కానీ, లివర్, ఫ్రాంక్రియాసిస్ మనకి దాని కింద స్వాస్థ్యానికి కిందకి వచ్చింది. లివర్ కింద చిన్నగా ఏదో ఉంటుంది, ఆ గాల్ బ్లాడర్, లివర్, గాల్ బ్లాడర్, మీ జీర్ణాశయం, ఎసిడిటీ ప్రాబ్లమ్స్, మీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, ఎసిడిటిక్ ప్రాబ్లమ్స్ కానీ, వీటన్నింటికి మీరు అహంకారంతో ఉండడమే మూలము. మీ మణిపూరకంలో ఉంది అక్కడ, దాన్ని మీరు సరిచేసుకోగలగాలి. ఏ భావన మనలో ఉంటే దాన్ని మనం సరిచేసుకోవాలని చెప్పండి, మీరు చెప్పాలి. ఇది మొదటిది ప్రేమతో మనం రిలీజ్ చేసుకుంటాం, ఫస్ట్ లవ్. రెండోది ద క్రియేటర్ అనే భావనతో స్ట్రెంథెన్ చేసుకుంటాం. మూడవ దాన్ని ఏ భావనతో మనం స్ట్రెంథెన్ చేసుకోవాలి, కాంప్రమైజ్ కాదు. ఆధ్యాత్మికవేత్త ఎప్పుడు కాంప్రమైజ్ కాకూడదు, గుర్తుపెట్టుకోండి. స్పిరిచువలిస్ట్ నో కాంప్రమైజ్. కాంప్రమైజ్ వేరు. కాంప్రమైజ్ అంటే ఏంటి, నువ్వు చేయాల్సింది నువ్వు చేయకుండా ఆపడాన్ని కాంప్రమైజ్ అంటే. కాంప్రమైజ్ కాకూడదు ఆధ్యాత్మికవేత్త. ఆధ్యాత్మికత దమ్ముతో ఉండాలి, కాంప్రమైజ్ కాదు. వినయంగా ఉండాలండి. వినయంగా ఉండాలి, తగ్గి ఉండాలి. వినయంగా తగ్గి ఉండాలి. సర్వస్వం నీకు తెలుసు, సాధారణంగా ఉండాలి, సహజంగా ఉండాలి. న్యాచురాలిటీ అండి. మీరు ఎంత తెలిసినా కూడా అవతలి వారు వచ్చి ఒక మాట చెబితే వినాలి, అంతే. వినాలి. నాకు అంతా తెలుసు. వశిష్ఠుల వారి కంటే విశ్వామిత్రుల వారి దగ్గర ఎంతో జ్ఞానం ఉంది. కానీ విశ్వామిత్రుల వారు తన తపశ్శక్తి మొత్తం పోగొట్టుకున్నారు. ఎందుకు? అహంకారం. నాకు తెలుసు. ఆయన మళ్ళీ క్రియేటరే, మళ్ళీ వీళ్ళు క్రియేటర్సే, మళ్ళీ క్రియేటర్స్ కాకుండా పోరు, వాళ్ళు క్రియేటర్సే. విశ్వామిత్రుడు త్రిశంకు స్వర్గాన్ని సృష్టించాడు, ఆయన క్రియేటరే. కానీ అంత పెద్ద క్రియేటర్ కూడా అహంకారం వల్ల ఎన్నిసార్లు మామూలుగా వచ్చాడు, అహంకారం పోగొట్టుకొని సహజత్వంలోకి వచ్చిన తరువాత కానీ ఆయన మోక్షానికి వెళ్ళలేకపోయాడు. వినయంగా, విధేయంగా, సహజంగా ఎంత తెలిసినా ఉండాలి, అంతలో ఉండాలి, అంతే. నాకు తెలుసు, నీకు తెలిసి నువ్వు చెప్పొచ్చు. నాకు తెలుసు అంటే మంచిది, ఎందుకంటే అది నీ మీద నీకున్న కాన్ఫిడెన్స్ని సూచిస్తుంది. నాకు మాత్రమే తెలుసు అన్న పదం గనక వచ్చిందా మీ నోటెమ్మటి, మీరు బ్రహ్మజ్ఞాని కావచ్చు. డోర్ క్లోజ్డే, మీరు బ్రహ్మజ్ఞానే కావచ్చు. డోర్ ఓపెన్ కాదు ఎప్పుడు కూడా. అందరిని వినాలి, అందరితో పంచుకోవాలి. ఏది కూడా నేను బాగా నేర్చుకున్నాను ఎంతోమంది ద్వారా. ఇప్పుడు నేను చెప్తున్నా అనుకోండి, నేను ఒక మాట వాడాను ఫస్ట్, నాకు అది రామ్తా గారు నాకు నేర్పించిన మాట. ఏదైనా నువ్వు చెప్తున్నావు అనుకోవద్దు, నీ ద్వారా చెప్పబడుతుంది అన్న ఒక పదం వాడు. నీ అహంకారం ఏమి ఉండదంటారు అక్కడ. పత్రి సార్ మనతో అంటారు, చూసారా, నీ ద్వారా పత్రి అంటారు, నువ్వు చేసావని, నేను చేశా అంటే నీ ద్వారా చేయించబడింది గ్రేట్ వర్క్. మళ్ళీ ఇంకొకటి అండి, నీ ద్వారా చేయించబడింది నువ్వు గ్రేటే.
ఇంతమంది ఉండంగా నీ ద్వారానే ఎందుకు చేయించబడింది? నువ్వు గొప్పవాడివే, నువ్వు గొప్పవాడివే, గుర్తించు. అహంకారంతో ఉండకు, గుర్తించు అంతే. మన ద్వారా చేయబడింది. ఏదైనా నా ద్వారా ఈ వర్క్ చేశారు మీరు, నా ద్వారా చేయబడింది వర్క్. ఒక సెషన్ చెప్పారు, నా ద్వారా చెప్పబడింది. పుస్తకం నా ద్వారా, నా ద్వారా అన్న పదం వాడండి. అహంకారం ఉండదండి మీలో. చిన్న చిన్నగా ఒకవేళ ఉన్నా సరే చిన్న చిన్నగా వెళ్ళిపోతుంది నా ద్వారా. మన సరోజా మేడం సార్ కూడా ఎన్నోసార్లు అంటారు, మా ద్వారా చేయబడుతుంది. ఎంత గ్రేట్ వర్క్ అన్నారు మీరు ఎన్నోసార్లు, నేను విన్నాను మీ నోటమటి. మా ద్వారా ఇక్కడ ఏది నిర్మించబడ్డా కూడా హాస్టల్ మాస్టర్స్ వారిద్దరి ద్వారా చేయిస్తున్నారు. ఇక్కడ అద్భుతంగా చేయిస్తున్నారు. చూడండి, గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం మనం మరొకసారి వారికి. రియల్లీ గ్రేట్. ఇలా వినయ విధేయతలతో మనం ఉంటే ఈ 3 మానవత్వానికి సంబంధించినటువంటి ఎనర్జీ సెంటర్స్, ప్రేమతో ఉండి, వినయంతో ఉండి, నేనే సృష్టికర్తననే భావనతో ఉంటే మానవత్వానికి సంబంధించినటువంటి ఎనర్జీ శక్తి స్థాయిల్ని మీరు దాటి వేస్తారు. తర్వాత ఒక జంపు, దాని క్వాంటమ్ లీప్ అంటారు. నేను సైంటిఫిక్లో అంటారు క్వాంటమ్ లీప్. ఒక జంప్ వచ్చింది ఎక్కడికి? డైరెక్ట్గా ఆత్మ దగ్గరికే చేరుకుంటారు మీరు. ఆ దైవస్థితికి, అనాహతానికి, ఆ థైమస్ గ్లాండ్కి మీరు చేరుకుంటారు. సో మనం ఇప్పుడు ధ్యానం చేద్దాము. రైట్ మాస్టర్స్? హాయిగా ధ్యానంలో ఎలాంటి ఆలోచనలు మనం చేయకూడదు. కేవలం మనం శ్వాసని మాత్రమే గమనిస్తూ ఉండాలి. ఆలోచనలు వస్తే అయితే ధ్యానం కంటే ముందు మనం ఏ ఆలోచనతో ధ్యానం మొదలు పెడతామో ఆ ఆలోచన ధ్యానంలో సంపూర్ణంగా గావించబడుతుంది. ఓకే మాస్టర్స్? సో మనం ఈరోజు ఏంటి, కుండలిని నా సహజత్వం. జస్ట్ అంటే ధ్యానం కంటే ముందు, ధ్యానంలో కాదు, కుండలిని నా సహజత్వం, అది నా నుంచి వేరేగా లేదు, నేనే కుండలిని. ఇవి అనుకొని ఇప్పుడు కళ్ళు మూసుకొని మాస్టర్స్ హాయిగా కళ్ళకి కళ్ళజోళ్ళు ఉంటే తీసేయండి. లైట్గా చేతులు 2 క్రాస్ చేసుకుందాము. కాళ్ళు 2 క్రాస్ చేసుకుందాం. శ్వాస మీద ధ్యాస, హాయిగా శ్వాస మీద ధ్యాస. ఒక 5 నిమిషాలు నేను మాట్లాడి మనం నిశ్శబ్ద ధ్యానం చేద్దాము. 5 minutes మ్యూజిక్ తర్వాత. హాయిగా బాహ్యంలో ఉన్నటువంటి వాయువు మన నాసికలోకి శ్వాస ద్వారా, ఉచ్ఛ్వాస ద్వారా లోపలికి ప్రవేశిస్తుంది. ఆ ఉచ్ఛ్వాసను ధ్యానించండి. ఉచ్ఛ్వాస మీద ధ్యాస పెట్టండి. ఉచ్ఛ్వాస మన శరీరంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో ఆ ఉచ్ఛ్వాసను గమనించండి. ఆ ఉచ్ఛ్వాస రూపంలో మీరు ప్రేమని, వినయాన్ని, సహజత్వాన్ని, శాంతిని, సృజనాత్మకతని, శక్తిని, చైతన్యాన్ని స్వీకరిస్తున్నారు. ఆ ఉచ్ఛ్వాస ద్వారా ఈ దైవపు లక్షణాలు అన్నీ కూడా మీ శరీర అంతర్భాగంలో ప్రవహించి మీ ప్రతి కణకణంలో ఇంకిపోతున్నాయి. అలాగే ఏవైనా ఉండకూడనివి, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు ఏవైనా ఉండకూడనివి గనక మీ శారీరక, మానసిక, బుద్ధిమయ శరీరాల్లో ఉంటే అవి నిశ్వాస ద్వారా బయటికి వెళ్తున్నాయి. మీరు వాటిని తొలగించుకుంటున్నారు. దైవ లక్షణాలను ఉచ్ఛ్వాస ద్వారా తీసుకుంటున్నారు. అసుర లక్షణాలను నిశ్వాస ద్వారా వదులుతున్నారు. ఆ శ్వాసని గమనించండి. శ్వాస పైన ధ్యాస ఉంచండి మాస్టర్స్. ఎంతో అద్భుతమైనటువంటి ఎనర్జెటిక్ ప్లేస్లో, ఒక అసెన్షన్ పిరమిడ్ కింద మనం ఉన్నాము. అసెన్షన్ పిరమిడ్ యొక్క అంతులేని కాస్మిక్ ఎనర్జీని, అసెన్షన్ ఎనర్జీస్ని మనం స్వీకరిద్దాము. తెల్లటి కాంతి రూపంలో మన శరీరంలో బ్రహ్మరంధ్రంలోకి ప్రవేశించి మన శరీరంలో అణువణువున విస్తారంగా విచ్చుకుంటున్నటువంటి ఆ హైయెస్ట్ ఫామ్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీని అనుభూతి చెందుతూ మన సోల్ ఎనర్జీ,
మన కుండలిని అన్నీ ఎప్పుడు జాగృతమయ్యే ఉన్నాయి. వాటన్నింటి 3 ఎనర్జీస్, కాస్మిక్ ఎనర్జీ, సోల్ ఎనర్జీ, కుండలిని, 3 ఒక పిరమిడ్ని, ఒక ఎనర్జీ పిరమిడ్ని మన శరీరంలో ఏర్పాటు చేశాయి. ఈ హయ్యెస్ట్ అసెన్షన్ పిరమిడ్ కింద మనకి సులభంగానే ఆ ఎనర్జీ పిరమిడ్ ఏర్పడింది. శ్వాసని గమనించండి చాలు. ఈ ప్రక్రియలన్నీ సహజంగానే జరుగుతూ ఉంటాయి. ఎరుకతో ఉండండి, గమనించండి అంతే, ఆలోచించవద్దు. గమనిక. శ్వాస మీద ధ్యాస. 20 నిమిషాలు హయ్యెస్ట్ ఎనర్జెటిక్ ప్లేస్లో మనం ఉన్నాము. అన్నీ స్వీకరిద్దాం. బీ రెడీ. ఓపెన్గా ఉండండి. మీ మైండ్ని, మీ బాడీని, మీ యొక్క ఇంటెలిజెన్స్ని ఓపెన్ చేయండి. స్వీకరించడానికి రెడీగా ఉండండి. ఎన్నెన్నో అద్భుతమైనటువంటి ఎనర్జీ ఫ్లోస్ ఈరోజు మీ శరీరంలో ప్రవేశించడానికి, మరి మీ శరీరంలో ఉన్నవి యాక్టివేట్ కావడానికి రెడీగా ఉన్నాయి. బీ రెడీ. శ్వాస మీద ధ్యాస.
ఆఖరి 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాస, ఆత్మ మీద ధ్యాస, శక్తి మీద ధ్యాస. హాయిగా అంతులేని ఈ విశ్వమయ ప్రాణశక్తిని స్వీకరిద్దాం. శక్తి విస్తారంగా కురుస్తున్నటువంటి తులసి మెగా పిరమిడ్ ప్రాంగణంలో మనం ధ్యానం చేస్తున్నాము. ఆఖరి 5 నిమిషాలు అపారంగా కురుస్తున్నటువంటి విశ్వమయ ప్రాణ శక్తిని ఒడిసి పట్టుకుందాం. బాబాజీ గారి చైతన్యం విరాజిల్లుతున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి కాస్మిక్ వ్యాలీ చైతన్యంతో మనం అనుసంధానమవుదాం. తులసి మెగా పిరమిడ్ చైతన్యంతో అనుసంధానమవుదాం. ఆఖరి 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాస, శ్వాస మీదనే ధ్యాస. లాస్ట్ 5 minutes. చేతుల్ని కళ్ళపైన పెట్టుకుందాం. 5 4 3 2 1 0. చిన్నగా సుతారంగా మృదువుగా కళ్ళు ఓపెన్ చేద్దాం. చేతుల వంక చూసుకుంటూ, ఎందుకంటే ఎంతో శక్తిని తీసుకున్నాయి ఆ కళ్ళు, అందుకే చిన్నగా ఓపెన్ చేసుకుంటూ కళ్ళ వంక చూసుకుంటూ భూమాత వంక చూసుకుంటూ ధ్యానానికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ఫ్రెండ్స్. వెరీ మచ్ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. అలాగే కాస్మిక్ వ్యాలీ తరపు నుంచి అందరం కూడా బర్త్డే విషెస్ చెప్దాం. హ్యాపీ బర్త్డే టు యూ సార్. ఇలాగే ప్రతి సంవత్సరం మా కాస్మిక్ వ్యాలీకి వచ్చి జ్ఞానాన్ని అందిస్తూ బర్త్డే ఇక్కడే చేసుకోవాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం మాస్టర్స్. సారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో